ఇక శివాలయంలో ప్రదక్షిణ చేస్తే అడుగడుగునకి అశ్వమేధ ఫలితం వస్తుంది, మహాపాపాలు తక్షణమే భస్మీపటలం అయిపోతాయి. అందువల్ల శివాలయంలో తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలి. అన్ని ఆలయాలకి చెప్పారు, ఇక్కడ ఇది మాహేశ్వర ఖండం గనక శివాలయం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ప్రతి ఆలయంలోనూ ప్రదక్షిణ చెయ్యండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నాయన ఏ ఏ పాపాలో లెక్కలేని ఉన్నాయి. యాని కానిచ అంటే ఏమేం పాపములు ఉన్నాయో అవి కూడా ఈ జన్మలోనే కాదు, జన్మాంతర కృతానిచ అనేక జన్మలలో పాత జన్మల్లో చేసిన పాపములన్నీ కూడా తాని తాని అంటే అవన్నీ ప్రణశ్యంతి, నశ్యంతి అంటే నశిస్తున్నాయి, ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతున్నాయి. నశ్యంతి అంటే ఏదో కొంత తొలగడం, కానీ ప్రణశ్యంతి అంటే అలా కాదు, సర్వనాశనం అయిపోతాయి ఆ పాపాలన్నీ. ఎప్పుడు? ప్రదక్షిణ పదే పదే. పదము అంటే అడుగు, అడుగు తీసి అడుగు వేయాలి కదా. ప్రదక్షిణ చేయాలంటే ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేయాలి. ఇలా అడుగడుగునకి మన పాపములన్నీ సర్వనాశనమయ్యేవాడు ప్రక్షాళన పొందుతాడు, మహాత్ముడవుతాడు. ఇంకా పాత వాటి గురించి ఆలోచించద్దన్నాడు. అయ్యో నేను చిన్నప్పుడు అలా చేశానేమో, అప్పుడు ఆ తప్పు చేశానేమో అని ఇంకా ఊహించద్దు. ఎందుకంటే నీవు శివాలయంలో ప్రదక్షిణ చేశావు, ప్రదక్షిణ చేశాక ఇక పాత పాపం లేదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు నువ్వు పరమ పవిత్రుడివి, అసలైన పరిశుద్ధుడివి నువ్వే. నువ్వు గ్యారంటీగా ఈ ప్రదక్షిణ వల్ల పరిశుద్ధుడివై తీరుతావు అన్నాడు ఆయన.